మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఒక మార్వాడీలకు సంబంధించిన గొడవ విషయంలో అది ఇంతింతే వాటింతే చందంగా మొత్తం మారుతుంది. చివరికి మొత్తం మార్వాడీస్ గో బ్యాక్ అనే ఒక నినాదం మొత్తం తలెత్తుంది. అది పోను ఇవాళ తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మొత్తం సెల్ ఫోన్ యజమానులు మొత్తం మార్వాడీస్ గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు ఉదయం నుంచే సుమారు షాపులన్నీ క్లోజ్ చేసుకొని కూడా వాళ్ళు సుమారు 50 నుంచి 100 మంది షాప్ యజమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్వాడీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎందుకంటే మార్వాడీస్ ఇక్కడ వచ్చిన కాంచి ఇక్కడ పాతుకొని పోయారు. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా నాణ్యత లేకుండా అమ్ముతున్నారు. తమ షాపులు కూడా తక్కువకు ఉన్నటువంటి కిరాయిలను కూడా అమాంతం కొండంత ధరల పైకి లేపి కూడా వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకొని కూడా వాళ్ళ దందా కొనసాగుతుంది. 3 పూలు 6 కాయలుగా చేస్తున్నారు. దీనివల్ల సామాన్యుడు అయితే చిన్న చిత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా మార్వాడీస్ వల్ల చాలా అన్యాయం పడుతున్నారు. రోడ్డు వాళ్ళ బతుకు రోడ్డు మీద పడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తాజాగా అయితే షాప్లో సెల్ ఫోన్ యజమానులు అందరూ కూడా ఏకమై సుమారు 50 మంది కూడా బైక్ ర్యాలీ చేశారు. ఈ బైక్ ర్యాలీ చేసి పురోహితులకుండా ర్యాకింగ్ చేస్తున్న సందర్భంలో కూడా పోలీసులు అక్కడ ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ కూడా మీకు సంబంధించినటువంటి ర్యాలీలకి మీకు అనుమతి లేదు, మీరు అనుమతి ఎందుకు చేస్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళని అడ్డుకొని కూడా వాళ్ళని ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళని మొత్తం రిమాండ్ తరలించి వాళ్ళని తైల్దారి ముందు బైండ్ చేద్దానికి మొత్తం ఇక్కడ పోలీసు ఉద్యోగాన్ని తెలుస్తుంది. ఓవరాల్ చూసుకుంటే మొత్తం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం కొంచెం వేడి వాతావరణం కనబడింది. ఎందుకంటే హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉద్యమం అనేది కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఏ విధంగా లేస్తుందో మళ్ళీ ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ గో బ్యాక్ అనే ఉద్యమం కూడా మళ్ళీ ముందుకు రానుందని ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయి, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి మీరు ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పాలి, ముందు పర్మిషన్ తీసుకోవాలి, మీకంతా మీరే ఈ విధంగా చేస్తే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి కాబట్టి మేము ముందస్తుగా మిమ్మల్ని అంటే రిమాండ్ తరలించాము, ఇక్కడ నుంచి బైండోర్ చేస్తా చెప్తే పరిస్థితి ఉంది. అయితే దీంతో పాటు కొంతమంది సెల్ ఫోన్ యజమానులు కూడా మనతో మాట్లాడుకున్న సంబంధంలో కూడా మేము మామూలుగా అంటే పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో కూడా కొంత అందరు ఎక్కువ దీనికి గో బ్యాక్ ఉద్యమం అనేది కూడా దీనికి మరింత ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేపట్టాము. మార్వాడీల వల్ల మా జీవితాలు మా బతుకులు మా రోడ్డు మీద పడుతున్నాయి, వాళ్ళు ఉన్న వాటికన్నా కూడా తక్కువ ధరలకే కూడా ఎక్కేస్తూ వినియోగదారులు మోసం చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల దృష్టి తీసుకోవాలి, ప్రభుత్వం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ర్యాలీకి మొత్తం పూనుకున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే సుమారు 100 నుంచి 150 మందిని మాత్రం ఉన్నటువంటి సెల్ ఫోన్ షాప్ యజమానులని అందరినీ అరెస్ట్ చేసి మాత్రం పోలీస్ స్టేషన్ తరలించే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గర ఏమన్నా వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళ వంతు పండుగ ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ముందు కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు ర్యాలీలు చేసినా కూడా కంపల్సరీ బైండ్ ఓవర్ చేసిన వాళ్ళు మళ్ళీ సంతకాలు పెట్టాలి కాబట్టి వాళ్ళు ఇలాంటి ఇష్యూలు మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా పూర్తి జాగ్రత్తలు చేపడుతున్నారు పోలీసులు. వ్యాపారం చేయలేకపోతున్నారు. మనకు ఇచ్చే వస్తువు 10 రూపాయలు, మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు 5 రూపాయలకి వేయడం జరుగుతుంది. మనం లక్షలకు కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఎక్కడో ఒక 6 నెలలు 3 నెలలు ఉంటూ 10,000 రూపాయల రెంట్ని 20,000 50,000 చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. మాలాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయకుండా చేస్తున్నారు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 20,000 రూపాయలు ఉన్న రెంట్ని ఈరోజు 50,000 చేయడం జరిగింది, 60,000 చేయడం జరిగింది. దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా మహబూబాబాద్ అందరూ కలిసి బంద్ చేయడం జరిగింది. ఈరోజు మహబూబాబాద్ రిటైల్ మిత్రులు మరియు మెకానిక్ మిత్రులు అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం, ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు. కొన్ని షాపులలో మహబూబాబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు, అయినా మేము చూసి చూడనట్టుగా పోతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి 1000 రూపాయలకి ఇచ్చేది మాకు ఇస్తూ ఇతర కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా 1000 రూపాయలకి ఇస్తున్నారు. అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడున్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపు సహకారం చేయాలి, వాళ్ళను
ఇక్కడ నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం.